దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క రాజ్య సంబంధులుగా ఆయన కుటుంబముగా బ్రతుకుటకు తండ్రి అయిన దేవుడు మనకు కూడా అనుమతినిచ్చాడు కనుక క్రీస్తు ద్వారా ఇట్టి కృపను మనము కూడా పొంది ఉన్నాము కనుక దేవుని యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లేఖనములు తక్కువ మంది చూస్తున్నారు కదా, కానీ ఈ దినాన మరి ఎక్కువగా మనము ప్రభువునందు ఆశతోటి ఎదురు చూచే పరిశుద్ధమైన లేఖనములలో సంగతులను కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ లేఖనములలో నుండి ప్రభువు మనకు మరి బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన ఏ మూలకెళ్ళి ఎక్కడికెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళి వెతికినా అక్కడ ఆయన దొరకడు సోదరులారా. కానీ పరిశుద్ధుడైన ప్రభు యథార్థ హృదయము కలిగి ఆయన కొరకు ఎదురుచూచి వారికి, గత వారంలో చెప్పాను, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మర్మమును తెలియచేస్తాడు. అంతేకాదు ఆయన మార్గమును కూడా తెలియచేస్తాడు. ఇట్టి కృపను దేవుడు సృష్టిలోనే చాలా తక్కువ మందికి ఇచ్చి ఉన్నాడు కనుక ప్రభు శిష్యులు వారితో చెప్పాడు, చిన్న మంద భయపడకుడి అని. ప్రతి విషయంలోనూ మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రభు పక్షంగా జీవిస్తే లేదో భక్తిహీనతకు వారికి తగిన భయంకరమైన శిక్షలు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇక ప్రభువుని ఎరగని వారు, ప్రభు మాకు అవసరం లేదనుకున్న వారందరికీ జరగబోయేవి కూడా వ్రాయబడ్డాయి. కనుక మనము దేవుని యొక్క మాటకు పూర్ణ విధేయత చూపిస్తూ ఆయనను ప్రేమించే మనసు తయారు చేసుకొనుట అది దేవుని యొక్క వరమే. ఈ దిన ఒక ప్రత్యేకమైన సంగతి నేను మీతో తెలియచేయాలి అనుకుంటున్నాను. చూడండి, 2వ సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనం. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండచేసి తాడుతో కొలిచి 2 తాడులు పొడుగునున్నవారు చావవలెననియు 1 తాడు పొడుగున ఉన్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను అని చెప్పాడు. చూడండి మీరు జాగ్రత్తగా. దావీదు మహారాజు ఫిలిష్తీయులను ఓడించి ఆయన వస్తూ మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండచేసి 2 తాడులు పొడుగునున్నవారు చావాలట. తాడుతో కొలిచాడు. చూడండి, కొలవమంటున్నాడు. 2 తాడులు పొడుగునున్నవారు చావాలి, 1 తాడు పొడుగునున్నవారు బ్రతుకవచ్చునని నిర్ణయించెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అయితే దీని గురించి అది ఏ తాడు, ఎందుకు తాడుతో కొలవాలి, లేకుంటే మరి ఈ విధమైన పద్ధతి అంతకు మునుపు ఉన్నదా, ఇక ఉంటుందా అని అసలు మనకేదైనా ఆధారం దొరుకుతుందా? ఏమీ ఉండదు. పోనీ ఇక్కడ ఏమైనా రాశాడా? ఏమీ వ్రాయలేదు. కనుక ఈ విషయాన్ని మనం చాలా పరిశీలనగా ఆలోచించాలి. ప్రత్యేకించి ప్రభువునందు కొన్ని అనుభవాలు చూస్తే ఇంకా ఎప్పటికీ ఇది అర్థం కాదు అనేలాగే ఉంటుంది. ఈ వాక్యాన్ని దయచేసి మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనం మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. ఈ యొక్క వీడియోలో స్పష్టంగా నేను చెప్పే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. కనుక ఈ భాగంలో చూసినట్లయితే దావీదు మహారాజు మోయాబీయులను ఓడించి అన్నాడు. మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని అని చెప్తున్నాడు. అసలు మోయాబీయులు వారిలో పట్టుబడిన వారు అంటే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది చనిపోతారు కదా, కొంతమందిని ప్రాణంతో పట్టుకొస్తున్నారు. ఈ పట్టుకొచ్చిన వారు అనగా పట్టుబడిన వారిని నేల పొడుగున పండచేసి అన్నాడు. పండచేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావాలి
ఒక్క తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చును అని దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు, నిర్ణయించాడు. అంటే నేను ఎందుకు ఇది 2 సార్లు 3 సార్లు ఎందుకు మీకు మరలా చదివానంటే ఈ భాగం చాలా క్రొత్తది కనుక మీరు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా వినాలి అని చూపిస్తున్నాను. సరే, అయితే ఈ మోయాబీయులు అసలు వీళ్ళ యొక్క చరిత్ర చూసినట్లయితే మోయాబీయులు వారు కూడా ఒక జనముగా ఉన్నారు. వారు కూడా లోకంలో చాలా విస్తరించిన జనాంగముగా ఉన్నారు. అయితే వారి స్థితిగతులను ఒకసారి మనం లేఖనాల్లో నుండి చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడను. మోయాబీయులు అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అంటే లోతు సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పట్టణాలు బహు భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్నప్పుడు వాళ్లను ప్రభువు కాపాడి వాళ్ళు కేవలము లోతు తన యొక్క నీతిని బట్టి తన కుటుంబానికి దేవుడు రక్షణ కలుగు చేద్దాం అనుకొని ఆ యొక్క ప్రదేశాల నుంచి వారిని తీసుకురావడం ఇది అందరికీ తెలుసు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అవన్నీ కూడా ఆకాశంలో నుండి అగ్నిని కురిపించి ప్రభువు వాటిని నాశనం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క లోతు కుమార్తెలు వారు చాలా ఈ లోక ధర్మమును పాటించే వారిగా ఉండి చేయరాని దుష్టక్రియ చేసి చాలా పాపాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ పిల్లలుగా అది సంపాదించుకుంది. అయితే వాళ్ళు చేయకూడనిది చేయరానిది ఊహకు అందని నీచ కార్యాన్ని చేసి ఆ కాలంలో వారి తల్లి అడుగుజాడల్లో మరి వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో కానీ విశ్వాసముతో మనం గ్రహించుకొనగలం, చూడలేదు కనుక. అయితే ఆమె ఉపస్తంభం అయిపోయింది. ఇక ఈ కుమార్తెలు తండ్రితోనే పాపం చేసిన పరిస్థితులు చేసి వారిలో పెద్దది ఒక కుమారుణ్ణి కనిందట. అతగాడి పేరే మోయాబు. ఇప్పటికీ కూడా ఆ మోయాబు అనువాడు మూల పురుషుడుగా ఎంచబడుచు ఉన్నాడు. ఇది మోయాబు వారి యొక్క ప్రారంభం. అయితే చూడండి, ఈ మోయాబీలకు దేవుడు చాలా మరి అసహ్యకరమైన జనముగానే వారిని ఒక ప్రక్కన పెట్టేశాడు. అయినా వారి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా యొక్క సమాజంలో అసలు చేరకూడదటండి. అంతేకాదు వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పాడు. వారిలో 10వ తరం వారైనా దేవుని యొక్క సమాజంలోనికి వారు రాకూడదు అని చెప్పాడు. అంతేకాకుండా కారణాన్ని చెప్తున్నాడు, ఎందుకు రాకూడదో చెప్తున్నాడు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఆరాములోని పెతోర్లో నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. వాళ్లను ప్రభువు 10వ తరం వరకు కూడా మీరు నా సమాజంలోనికి చేరకూడదు అని ఎందుకు చెప్పాడు అంటే వారి పుట్టుకను బట్టి కూడా కాదు, దేవుని యొక్క ప్రజలుగా దేవుని స్వాస్థ్యమైన ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు దేశములో నుండి విడుదల పొంది బానిస బ్రతుకు నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వెళతానని ప్రభువు యొక్క వాగ్దానము, తన ప్రజలతో చేసిన నిబంధనతో కూడిన వాగ్దానము. ఆ యొక్క ప్రయాణంలో వారు ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఈ మోయాబీయులు చాలా దేవునికి విరోధమైన కార్యములు చేశారు. ఇశ్రాయేలీయుల్ని విడిపించింది ప్రభువైన తండ్రి. ఆ బానిసత్వం నుంచి వారిని ఆ ఇనుప కొలిమి నుంచి విడిపించింది తండ్రి. వారికి స్వాస్థ్యముగా కానాన్ని ఇస్తానని చెప్పింది కూడా
తండ్రి అయిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలోనికి తోడుకొని పోవాలి. 400 సంవత్సరాలు పడుతుందని అబ్రహాంతో ప్రమాణం చేసి 400 ఏండ్లు అయిపోయిన తరువాత ప్రభు వారిని మోషే ద్వారా విడిపించి తీసుకొని వస్తున్న ఆ సందర్భంలో నిజముగా మాకు తెలిసిన వాళ్ళే, ఎవరో కాదు కదండి అబ్రహాం సంతానం. అబ్రహాం దగ్గరే కదా లోతు ఉన్నాడు. కాకపోతే ఈ లోతు ద్వారా పుట్టిన వీళ్ళు చాలా చాలా అసహ్యకరమైన పద్ధతిలో పుట్టిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలీలు వస్తున్నారంటని సంతోషించగలిగారా? లేదండి. అందరూ వీళ్ళకి దడిసిపోతున్నారు. ప్రతి వాళ్ళు వీళ్ళకి భయపడిపోతున్నారు. వీళ్ళని అసలు ఎలాగా నాశనం చెయ్యాలా అనే పద్ధతిలో ఈ మోయాబీలు వాళ్ళు దేవుని ప్రజలకు చాలా బాధ కలుగు చేశారట. చూడండి ప్రభు ఏమని చెప్తున్నాడంటే, వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి బిలామును పిలిపించుకున్నారు అని చెప్తున్నాడు. ఈ మోయాబీయులు ఇశ్రాయేలు అను దేవుని ప్రజలను శపించే పద్ధతిలో వాళ్ళు చాలా యుక్తి కలిగిన వారిగా ప్రవర్తించారు. నిజముగా అయ్యో మా పాలివాళ్ళు లాంటి వాళ్ళే ఇశ్రాయేలీలు వస్తున్నారు, వాళ్ళు చాలా కాలం దాస్యంలో ఉన్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళని విడిపించాడు, వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళకి ఏదన్నా సరే మనం దారిలో సహాయం చేయాలి అనే మనసు లేకపోగా వీళ్ళని ఏ విధంగానైనా సరే వాళ్ళకి కీడు జరగాలి, వాళ్ళు నష్టపోవాలి, వాళ్ళు నశించిపోవాలి అనే భావంతో ఈ యొక్క మోయాబీలు చాలా యుక్తి కలిగి బిలామును తోడుకొని వచ్చారు. బిలాము నోట నుండి ఏ మాట వస్తే అది జరుగుతుంది కనుక అతని చేత వీళ్ళు శపించబడినట్లు చేద్దాం అనే ఘోరమైన దురాలోచనను కలిగి ఉన్నారు. కనుకనే ప్రభు ఏం చెప్పాడంటే, మోయాబీయులు అసలు 10వ తరము వరకు కూడా యెహోవా సమాజములో అనగా దేవుని యొక్క సన్నిధిలోనికి వారు రాకూడదు అని చెప్పిన ఈ జనాంగము. అయితే ఈ ప్రజలు ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూడండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. ఇశ్రాయేలీలు ప్రయాణ పద్ధతిలో ఆయా సమయాల్లో వాళ్ళు మోయాబీలు తరచుగా మరి వీళ్లకు కూడాను ఎదుర్కొనే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే 4వ వచనం చూడండి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలను చూచి మోయాబీలు చాలా ఒకవైపు భయము, మరి ఒకవైపు వ్యసనము, మరి ఒకవైపు ఏదో ఒక విధంగా వీళ్ళని పాడు చేయాలి అని చాలా మరి కాంక్షతోటి ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కనుకనే వాళ్ళు ఈ యొక్క మోయాబు రాజు బిలామును పిలిపించుకొని అతని ద్వారా వీళ్ళని ఎలాగైనా శపింప చేయాలి అనే చాలా ప్రయత్నం చేసినట్లుగా కూడా మీరు దయచేసి చదువుకోండి. ఈ యొక్క 22వ అధ్యాయం 23వ అధ్యాయం చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్దండి. అయితే ఈ విధముగా మోయాబీలు ఇశ్రాయేలు ప్రజలను చాలా బాధకు కారణమైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని, వారు ఆశీర్వదింపబడిన ప్రజలు, వారిని ఎవ్వడు కూడా శపించడానికి వీల్లేదు అని ప్రభు వారికి తోడయ్యుండి వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. అలాంటి ఈ యొక్క మోయాబులో నుండి రూతు కూడా వచ్చినట్లు మనకు లేఖనాల్లో మనం గమనించగలం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. అంటే మోయాబు దేశము సమృద్ధి కలిగిన ఒక ప్రాంతంగాను, అక్కడ అంతా మరి ఆ యొక్క ప్రదేశంలో ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నట్లుగా కనిపించే సకలమైన సదుపాయములతో ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. యోదయ బెత్లెహేములో అక్కడైతే మరి కరువు వచ్చింది.
కానీ మోయాబులో సమృద్ధి ఉంది అని ఆ దినములలోనే మోయాబు దేశానికి కాపురానికి వెళ్ళాడు అక్కడ ఎలీమెలెకు అనే ఈ యొక్క మనుష్యుడు. సరే, ఇక మీరు చూసినట్లయితే వీరు అక్కడ ఉన్న కొంతకాలం పోయిన తర్వాత ఈ యొక్క నయోమి తన భర్త, వారికి 2 పిల్లలు, వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నారు. వారు మరి అక్కడే వారి కుమారులకు ఆ మోయాబు స్త్రీలతో వివాహం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళల్లో మరి ఇంటి యజమానుడిగా ఉన్న ఎలీమెలెకు కానీ మహ్లోను కిలియోను మొత్తం కుమారులు 2 మొత్తం చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక నయోమి తిరుగు ప్రయాణం పట్టింది. బెత్లెహేముకు రావడానికి ఆవిడ పూనుకున్నప్పుడు రూతు అను తన చిన్న కోడలు ఆమె వెంటబడి వచ్చి ఆమె బోయజు ద్వారా కుమారుణ్ణి కని ఆ కుమారుడు దావీదు యొక్క వంశావళి, యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చినట్లుగా కూడా మనకు లేఖనాల్లో చూస్తాం. కనుక మోయాబీయులు అయినప్పటికీ దేవునికి భయపడి దేవుని యొక్క నామమునకు విధేయత కలిగి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దేవుని ప్రజలతో ఉండాలి అనుకునే వ్యక్తులు ఎక్కడున్నా ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా దేవుడు దయ చూపిస్తాడు అనే రుజువుగా ఈ యొక్క రూతును గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రభువు ప్రత్యేకించి వారిని విభాగించి నరజాతులను విభాగించినప్పటికీ వారి హృదయ స్థితిని బట్టి ప్రభువు చేర్చుకుంటాడు అనే ఒక రుజువు కూడా మోయాబు స్త్రీగా ఉన్న రూతును బట్టి, రూతు ఇంత ఒక ఉన్నతమైన స్థానములో ఉండుటను బట్టి మనం తెలుసుకొనవచ్చు. కనుక ఈ విధముగా ప్రభు సన్నిధిలో మోయాబీలు చాలా దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వారిగా మనం చూస్తాం. వారి పుట్టుక నుంచి కూడా చాలా అసహ్యమైన క్రియలు చేసిన బ్రతుకులని మనకు ప్రవక్తల ద్వారా కూడా ప్రభు చెప్తాడు. మీరు చూడండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయం. యెషయా గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. మోయాబీలు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. మోయాబీయులు బహు గర్వము గలవారని విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము అని ప్రవచన వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రవక్త అయిన యెషయా ద్వారా తండ్రి అయిన దేవుడు మోయాబీయులను గూర్చి చెప్తూ వాళ్ళు బహు గర్వము గలవారని మేము విన్నాం. వారు గర్వమును బట్టి వారి అహంకార గర్వ క్రోధములను బట్టి మేము విన్నాం, వాటన్నిటిని గురించి విన్నాం. వారు వదరుట వ్యర్థం, వారు అంత అబద్ధపు బ్రతుకు అని చెప్పాడు. వదరుట అంటే వాళ్ళ అబద్ధాల బ్రతుకులు అంతా కూడా వ్యర్థమైపోతాయని చెప్పాడు సోదరులారా. కనుక ఈ యొక్క మోయాబీల గురించి మరి దేవోక్తిగా 15వ అధ్యాయం అంతా చెప్పాడు. మీరు ఈ 16వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు చూస్తారు. కనుక మోయాబీయులు గర్విష్ఠులు. ఈనాటికి గర్విష్ఠులందరూ మోయాబు సంతతికి చెందిన వారే. ఇది మాత్రం మీరు నిశ్చయంగా మీ హృదయంలో భద్రపరచుకోనండి. ఎందుకంటే మీకు లేఖనాలు అర్థం కావాలి అంటే కూడా చాలా సంగతులు మన హృదయంలో ఉండాలి సోదరులారా. కనుకనే చెప్తున్నాను, ఈ యొక్క గర్వపోతులు అంటే ఈనాడు దేవునిలో ఉండి దేవుని మనుషులుగా ఉండి ఆయన యొక్క మాటలు వింటూ గర్వించే స్వభావం కలిగిన వారందరూ మోయాబుకు సంబంధించిన వారే. ప్రతి జాతి దేనికి సంబంధించిన వారిగా ఉంటారో కూడా లేఖనాల్లో చాలా మర్మయుక్తంగా ప్రభు అయిన తండ్రి వ్రాసిపెట్టాడు. ఇక్కడ మనం మోయాబీల గురించి చదువుకుంటున్నాం కనుక వీరు గర్వపోతులట. అయితే దేవుని యొక్క సముఖములో నుండి వారికి శిక్షలు కాచుకొని ఉన్నాయనే సంగతిని కూడా ప్రభువు తెలియచేస్తున్నాడు. ఇదే అనుభవాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్పిన మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 48:4 మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. మోయాబు రాజ్యము
లైవ్ అయిపోద్దని చెప్పాడు ప్రభు. దాని బిడ్డల యొక్క రోదన ధ్వని, అంటే ఆ మోయాబీలందరూ కూడా రోదించే ధ్వని వినిపిస్తూ ఉందట అని. అంత మాత్రమే కాకుండా ఈ మోయాబీలు వీళ్ళు ఎంత నీచ స్వభావం కలిగిన వారో కూడా చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలోనే 27వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులను నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? దేవుని ప్రజలండి ఇశ్రాయేలీయులంటే ఈ ప్రపంచము మొత్తం నశించిపోయేంత వరదాకా దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులే, దానిలో తిరిగే లేదు. దేవుడు సృష్టికర్త అయ్యుండి ఆయన సృజించుకొనిన సమస్తములో తాను కోరుకొనిన ప్రజలు ఇశ్రాయేలీయులు, తాను ప్రియముగా ఎంచుకొనిన వారు యూదులు సోదరులారా. అయితే దాన్ని అలా ఉంచుదాం. ఇక్కడ ఏం చేశారంటే ఈ మోయాబీలు ఇశ్రాయేలీయులను నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? చూడండి, క్వశ్చన్ మార్క్ పెట్టినట్టు చెప్పాడు. అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. ఇశ్రాయేలు దొంగలకు జతగాడా అంటే ఇక్కడ మీకు రెండు భావాలు గ్రహించగలిగి ఉండాలి. దేవుడు తన ప్రజలను ఎంత మాత్రము విడువడు. శత్రువుకు అప్పగించిన శత్రువులు దేవుని ప్రజలను చులకనగా చూస్తే తట్టుకోలేడు అనగా తండ్రి తన పిల్లల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అనేది ఒక భాగం. వాళ్లను చులకన చేసిన ప్రజలు విడిచిపెట్టను అని మరి ఒక అనుభవాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్లుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తలాడించుచూ వచ్చితే. ఏంటి, ఇశ్రాయేలు దొంగలకు జతగాడా? ఎందుకు నా ప్రజలను అంత చులకనగా నువ్వు చూస్తున్నావు? నీ గర్వము నేను అణుస్తానని చెప్పడానికి ప్రభువు ఎంచలేదా అని అడుగుతున్నాడు. ఇంకా ఏమని చెప్పాడంటే కొంచెం మనం 29వ వచనం 30వ వచనం కూడా చూద్దాం. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు. ఇందాక ప్రవక్త అయిన యెషయా చెప్పింది మనం చదువుకున్నాం ఇంతకు మునుపు. ప్రవక్త అయిన యెషయా ద్వారా వారు గర్వపోతులు, బాగా క్రోధమును కక్షలో హృదయంలో పెట్టుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళట. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్తున్నాడు, మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వాళ్ళు గర్వం, అతిశయం, అహంకారం, అసలు వీళ్ళకున్న చెడు లక్షణాలు ఎంత విపరీతంగా ఉన్నాయో చూడండి. మనకు తెలుసు, నాశనమునకు ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. ఎవరు గర్విష్ఠులో వాళ్ళందరికీ నాశనమే సోదరులారా. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా కూడా మోయాబీల స్థితిగతులను తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ మోయాబీయులు అంటే వీళ్లను ఎందుకు పుట్టించాడో, ఎందుకు వాళ్ళు ఈ లోకములో బ్రతుకుతున్నారో, వాళ్ళు ఏ విధముగా గొప్ప జనముగా ఉన్నారో, వాళ్ళు కూడా ఒక దేశముగా దేవుడు సృష్టిలోనే ఉండనిచ్చాడో, ఈ విషయాలన్నిట్లలో చాలా చాలా సంగతులు ఉన్నాయండి. అయితే ఒక చెడ్డవాడిని వెంటనే ప్రభు నాశనం చేయాలంటే ఆయనకి ఎంత పని? కానీ లోతు ఉన్న సొదమ గొమొర్రాలను నాశనం చేయలేదా? అంత పెద్ద పెద్ద పట్టణాలు. కానీ ఈ యొక్క మోయాబీలు, అమోనీయులు అను లోతు కుమార్తెలు కనిన ఈ యొక్క మనుషులు, వీళ్ళకు కూడా రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క గర్వము, వీళ్ళ యొక్క అహంభావము, వీళ్ళకున్న పొగరు, ఇదంతా దేవుని పిల్లలు చూస్తూ వారి వంటి వారిగా మనం బ్రతకకూడదు. వాళ్ళు మోయాబీలు కనుక వాళ్ళు అలాగే బ్రతుకుతారు. మనము ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క ప్రజలము కనుక మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి మనము జీవించాలి అనే విజ్ఞత కలిగి బ్రతకటానికి
ప్రభు మన చుట్టూ చాలా 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 రకాల ప్రజలను ఉండనిచ్చాడు సోదరులారా. దేవుని యొక్క ప్రజలకు తెలివి, వివేకము, బుద్ధి, జ్ఞానము, ప్రతి విషయంలో నిపుణత కలిగిన వారిగా బ్రతకటానికి, వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వారిగా బ్రతకటానికి, చెడ్డవారు ఎలా ఉంటారో, సాతాను సంబంధాలు ఎలా ఉంటారో, దేవుని యొక్క పిల్లలు ఎలా ఉంటారో వ్యత్యాసాన్ని తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకండి అని చాలా చాలా ఉపమాన రూపకమైన సంగతులతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు భద్రపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? చేయదగని క్రియలు వారు చేయుచున్నారు, చేయదగని క్రియలు వారు చేయుచున్నారట. కనుక ఈ విధముగా తండ్రి అయిన దేవుడు వారు గర్విష్ఠులు అని చెప్తూ ఉన్నాడు. ఇక ప్రవక్త అయిన ఆమోసు కూడా ఒక సంగతిని చెప్తున్నాడు. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి 2 అధ్యాయాలు అందరి బ్రతుకులను కూడా చెప్తాడు ప్రభు అయిన తండ్రి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరులను దహించివేయును, గొల్లును, రణకేకలను, బాకానాదము వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను, వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మోయాబుకు జరిగే క్రియ. అక్కడ ఉన్న వాళ్ళందరూ చస్తారని చెప్పేశాడు సోదరులారా. అయినా దేవుడు ప్రేమ స్వరూపియే. ఎందుకు ఇలాగ చేశాడు అంటే వాళ్ళందరి చెడుతనాన్ని అంతగా తండ్రి అసహించుకుంటున్నాడు. వారు గర్విష్ఠులు, దేవుని ప్రజల మీద అతిశయిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు, ఇందులో స్వార్థం లేదండి. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క నియమములకు, ఆజ్ఞలకు కట్టుబడి జీవించిన వారే దేవుని యొక్క ప్రజలు. అయితే వాళ్ళల్లో తప్పు జరిగినప్పుడు కూడా వారిని క్షమించలేదు. ప్రత్యేకించి మోయాబీయులు వాళ్ళందరూ కూడా చాలా చాలా చెడ్డ మనస్సు కలిగిన వారై, వాళ్ళు చాలా గర్వంతోటి, అతిశయంతో మంచి వాళ్ళని నిందిస్తూ, మంచి వాళ్లను బాధ పెడుతూ, వాళ్ళని అవమానకరముగా, హాస్యాస్పదముగా మాట్లాడుతూ ఉండే జనాలందరికీ కూడా ఈ యొక్క మోయాబు నిలయము సోదరులారా. కనుక మోయాబును గురించి అంటూ ప్రభు అంటున్నాడు, దాని మీద నేను అగ్ని వేసేస్తానంటున్నాడు. కనుక ఈ లేఖనాలు మీరు చూసినట్లయితే మోయాబు దాన్ని అంతటిని నేను వివరంగా చెప్పట్లేదు. ఈ మోయాబు ఆ ఆది కాండంలో ప్రారంభిస్తే చాలా 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 విస్తారమైన లేఖనములు వారి కొరకు కూడా వ్రాయబడ్డాయి. అయితే మనం చదువుకుంటున్న ఈ యొక్క భాగంలో ప్రత్యేకించి నేను మోయాబీలతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి ప్రజలను ఎందుకు ఇలా చేశాడు దావీదు మహారాజు అని మనకి స్పష్టంగా అర్థం కావటానికి, అసలు మోయాబీల స్థితిగతులు కొంతైనా మనం తెలుసుకోవటం అవసరం. కనుక ఈ విషయాలు నేను మీకు ఇంతవరకు తెలియచేస్తున్నాను. అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక ప్రవచనాన్ని కూడా వ్రాసి పెట్టాడు సోదరులారా. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయంలోనే 47వ వచనం చూడండి, చివరి వచనం. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను అన్నాడు. ఏదో మూల దేవుడు ప్రేమ స్వరూపి. ఆ మోయాబీల్లో కూడా ఎక్కడైనా కొంత మట్టుకు భయపడి, దేవుని యొక్క మాటలకు భయపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కడైనా ఆ దేశంలో ఉంటే చూడండి, వారిని తీసుకురావడానికి ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. చూపిస్తున్నాను నేను మీకు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను అని చెప్పాడు కదా. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. పూర్వకాలమున మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా, కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును, వారి గొప్పను, వారి సమూహమును అవమానపరచబడును. చూడండి, మొత్తం కూలివారి లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా
మోయాబీల యొక్క ప్రభావమును, వారి గొప్పను, వారి సమూహమును అవమానపరచబడును, శేషము బహు కొద్దిగా మిగులును. అది అతి స్వల్పముగా ఉండును. అయితే అందులో కూడా ఎక్కడో ఎక్కడో శేషం ఉన్నదట. అనగా మంచివారు ఉన్నారట సోదరులారా. వారిని అంత్య దినములలో తిరిగి నేను రప్పిస్తాను అని కూడా తెలియచేశాడు. దేవుని యొక్క శ్రేష్టమైన నామములో సర్వ మానవాళి విషయములో ప్రభువు దయ చూపించడానికి పూనుకొనినప్పటికీ ప్రత్యేకించి ఇశ్రాయేలీయులు అను దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యమైన ప్రజలు ఎందరో లోకంలో ఉన్నారు, కానీ నేను కోరుకున్న ప్రజలు ఇశ్రాయేలు అంటాడు ప్రభు. నా కొరకు ప్రత్యేకపరచుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులు అని చెప్తాడు. సరే, ఇక్కడ చూడండి, వీరిలో కూడా శేషమును మిగిల్చి ఉంచాడు. నేను అనుకుంటాను నిజముగా ఆ శేషములో నుండి రూతు ఆ విధముగా దేవుని కృపకు పాత్రురాలైన మోయాబు స్త్రీ, తాను స్త్రీ కనుక బోయజు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి కనుక అతనిలో నుండి ప్రభు యొక్క కార్యములు జరిగించినట్లుగా కూడా మనం చూస్తాం. ఈ విధముగా మోయాబు దాని యొక్క చెడుతనం అంతా విపరీతమైన దేవునికి విరోధమైన క్రియలు, ఎన్ని కార్యాలండి. వాళ్ళు పనిగట్టుకొని ఇశ్రాయేలీల్ని శపించమని ఎంత ఆరాటపడిపోయారండి. బిలాము దగ్గర ఎంత ప్రాధేయపడ్డారు సోదరులారా. దేవుని యొక్క ప్రజలకు ఎప్పుడు కూడా ప్రభు తోడై ఉంటాడు అని ఇందు మూలముగా తెలియచేస్తూ, అయితే ఎక్కడైనా దేవునికి భయపడేవారు ఉంటే వారిని కూడా ఆయన తిరిగి రప్పించుకుంటాడు. వాళ్ళు ఎంత దుర్మార్గుల వంశములలో ఉన్నప్పటికీ వారికి కూడా కనికరాన్ని చూపిస్తాడు. ఆయనే సర్వాధికారి అయిన మన తండ్రి అయిన ప్రభువు కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మరి ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో, మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి అన్నాడు. పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాళ్ళు పొడుగున్న వాళ్ళని చంపేయండి, 1 తాడు పొడుగున్న వారిని బ్రతకనీయండి అని నిర్ణయించాడట. దావీదుకు తెలుసు, దావీదు గొప్ప ప్రవక్త అండి, మహారాజే కాదు. మన పితరుడైన మూల పురుషుడైన దావీదు గొప్ప ప్రవక్త సోదరులారా. ఆయనకు తెలుసు ఈ మోయాబీల యొక్క స్థితిగతులన్నీ, వాళ్ళకు జరగబోయేవి కూడా తెలుసు. కనుక వారిని పట్టుకొని వచ్చారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని, చాలామంది యుద్ధంలో చనిపోతే కొంతమందిని పట్టుకొచ్చారు. ఈ పట్టుకొచ్చిన వాళ్ళలో అందరినీ బ్రతకనీయద్దు. చూడండి ఎలా చెప్పాడో, అందరినీ బ్రతకనీయద్దు. రెండు తాళ్ళు పొడవు ఉన్నవాళ్ళు, 2 తాడుల పొడుగునున్నవారు చావాలి అన్నాడు. మరి 1 తాడు పొడుగున్న వాళ్ళు అనగానే మనకు అక్కడ ఏమని ఆలోచన వస్తుంది? 1 తాడు పొడిగేంటి అని ఖచ్చితంగా మీరు బాగా జాగ్రత్తగా చదివే వాళ్ళకే ఇది మరి అర్థమవుతుంది. మరి ఏమని ఆలోచన వస్తుంది ఇక్కడ? 2 తాళ్ళు పొడవంటే బాగా పెద్దోళ్ళు, 1 తాడు పొడవున్న వాళ్ళు అంటే చిన్నోళ్ళేమో అని అనుకుంటాం. ఎందుకంటే మనకి దానికి ఆ తాడు ఏంటి, తాడుతో కొలవడం ఏంటి, నేల మీద పండబెట్టడం ఏంటి, దాని యొక్క ఆలోచన ఏంటి, అసలు అది దేవుని చిత్తం ఏంటి, మనకి ఇంతకన్నా ఏం అర్థం కాదు. కానీ పరిశుద్ధుడైన ప్రవక్త అయిన దావీదు రాబోయే సంగతులను, క్రీస్తుని గురించే ప్రవచనాలు చెప్పిన మహానుభావుడండి, మామూలు వ్యక్తి కాడు. ఆయన ప్రభు యొక్క మరణమును దర్శన రూపకముగా చూచిన మహాభక్తుడు సోదరులారా. దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన దావీదు వీరిని గురించి కూడా చాలా తేటగా తెలియచేస్తున్న అనుభవాలు ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు చూడండి. దీని యొక్క అనుబంధముగా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 31 నుండి చదువుదాం.
ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ప్రభువుతో చెప్పారట. పరిసయ్యులు వచ్చి, అయ్యో ఏదో ఇది మంచి అయిన, పరిసయ్యుల్లో కూడా కొందరు మంచివాళ్ళు ఉన్నారు, చాలామంది చెడ్డోళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు. కనుక మీరు ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పరిసయ్యులే కొంతమంది వచ్చి ప్రభువుతో చెప్తున్నారట, హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడు, నీవు ఇక్కడ నుండి ఎక్కడికైనా సరే బయలుదేరి వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అని చెప్పాడు. నిన్ను హేరోదు చంపుతాడట, బోధకుడా నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇటొకటి వెళ్ళు, తప్పించుకొని వెళ్ళిపోమని పరిసయ్యులలో ఎవరో కొందరు వచ్చి చెప్పారు. వారితో ప్రభు అంటున్నాడు, ఆ నక్కతో ఇలాగూ చెప్పుడే. హేరోదు ఎవరు? నక్క. నక్క అంటే మీరు ఇక ప్రత్యేకంగా చూడక్కర్లేదు, యుక్తి కలిగిన ఆలోచనలతో ఉన్న హేరోదును ప్రభువు నక్క అని సంబోధిస్తున్నాడు. ఈనాడు కూడా యుక్తి కలిగిన వారిని నక్కలని పిలవచ్చు. యుక్తి అని ప్రత్యేకంగా నేను మీకు వివరణలోకి అసలు వెళ్లకుండా ముందు దీన్ని మీరు జాగ్రత్తగా మీ మనసులో చేర్చుకునేటానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అని, ఇదిగో నేడును రేపును, నేడు రేపు దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి అన్నాడు ప్రభు. నేడు ఆయన ఈరోజు దెయ్యాలు వెళ్ళగొట్టి, రేపు రోగులను స్వస్థపరిచి, ఎల్లుండి పూర్ణ సిద్ధి పొందాడా? ఆ లెక్కలు, ఆ భాష ఇక్కడ మనం అస్సలు ఆలోచించకూడదు. ఇంతకుముందు దీని గురించి నేను వీడియో కూడా చేశాను సోదరులారా. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేడు రేపు ఏం చేశాడు? దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 2 దినములు, ఇక 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అని చెప్పాడు. అంటే మీరు ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క ప్రియకుమారుడిగా లోకములోనికి మనందరి రక్షణార్థమై వచ్చిన క్రీస్తు యేసు, ఆయన పరిచర్య ప్రారంభించిన నాట నుండి, అనగా 30 సంవత్సరాల నుంచి చనిపోయే వరకు ఉన్న ఈ యొక్క కాలాన్ని ప్రభువు 3 దినములుగా చెప్పాడు. 3 దినములుగా ఆయన చేసిన పనిని కూడా 3 దినముల పనిగా చెప్పాడు. అంటే నేడు రేపు ఎల్లుండి అన్నాడు. నేడు దయ్యములు వెళ్ళగొట్టుచు, రేపు రోగులను స్వస్థపరచుచు, 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందే పరిస్థితులను గురించి చెప్పాడు. పూర్ణ సిద్ధి అనగా సిలువ వేయబడతాను. ఆయన చేసిన పనిని 3 దినములుగా విభాగించి ఏం చేశాడో చెప్పాడు. దయ్యములు వెళ్ళగొట్టుట, మనుషులను వాళ్ళ నిండా నింపబడిన దయ్యములు, అన్నీ చెడ్డ కార్యాలే. ప్రభు ఈ లోకంలోనికి వచ్చేటప్పటికి ఏముందండి, అంత చీకటే కదా, లోకం అంతా కటిక చీకటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సొంతగా చెప్పాడు, ఏమని? నేను లోకమునకు వెలుగును అన్నాడు. అంటే లోకం అంతా చీకటితో ఉంది. ప్రభువు ఈ లోకంలోనికి ప్రవేశించుట తోడనే లోకంలోనికి వెలుగు వచ్చింది. అందుకే ప్రవచనం ఏం చెప్తుంది? చీకటిలోనూ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందట, గొప్ప వెలుగు అని ప్రవక్త అయిన యెషయా 9వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడండి ఉంటుంది. కనుక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూస్తే ఎంత చక్కని ప్రవచనం. ప్రభు వచ్చే ముందు ఏం జరుగుతుందో, లోకం యొక్క పరిస్థితి ఏంటో, ప్రభు వస్తే ఎలా ఉంటుందో రాశాడు. అయితే ఈ యొక్క భాగంలో కూడా ప్రభు అంటున్నాడు,
నేడు రేపు అనగా దయ్యములు వెళ్ళగొట్టుచు మనుషుల నిండా ఉన్న చెడు క్రియలు, అపవిత్రాత్మలు, సాతాను యొక్క మాయల్లో చిక్కబడిన మానవ హృదయ పరిస్థితులన్నీ ఇవి మీరు ఈ స్థితిలో చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అని వాటి నుంచి వేరు చేసే పనిని చేస్తూ ఉన్నాడు ప్రభు. దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచుచు, అంటే సకల విధములైన రోగాలతోటి మానవ జాతి క్షీణించిన స్థితి. ఇంకా చెప్పాలంటే ఈ లోకము భయంకరమైన మృత్యులోయ. ఈ మృత్యులోయలో ప్రభు తన పనిని ప్రారంభించిన నాట నుండి ఆయన ఈ పనులు దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచూ ఉన్నాడు. 3వ దినం తన ప్రాణాన్ని సర్వలోక రక్షణార్థమై ఘోరమైన శిలువ మరణము పొంది మన కొరకు తన ప్రాణం అర్పించాడు సోదరులారా. కనుక ఈ 3 దినముల పరిచర్య ఒకసారి ఆలోచన చేస్తే, మొదటి 2 దినముల పరిచర్యలో మునిగి తేల్తా ఉన్నవాళ్ళు కొందరైతే, కొంతమందికి అది కూడా ఏమీ తెలియకుండా, అనగా మేము దెయ్యాలు వెళ్ళగొడతాం, మేము రోగాలను బాగు చేస్తాం అనుకుని ప్రభువు పనిని చేస్తున్నామని మోసం చేస్తున్న ఈనాడు ఈ యొక్క అబద్ధికులందరూ కూడా మీరు చూస్తారు, ఒక్క దినం భయంకరంగా చంపబడతారు. దేవుని యొక్క ఉగ్రత పాత్రులై వారందరూ కూడా నరకాగ్ని పాలైపోతారు సోదరులారా. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందిన 3వ దినము లోకానికి రక్షణ అని చెప్పాడు. జాగ్రత్తగా మీరు చూడండి. అందుకే ఆయన తన ప్రాణం పెట్టి మనకి జీవాన్ని పోసాడు. మీరు జాగ్రత్తగా ఈ లేఖనాలన్నీ మీకు మంచి అనుభవంలో ఉంటాయి కనుక ఇంకా వివరణలోకి నేను వెళ్ళలేను. అయితే దేవుని యొక్క సన్నిధిలో మీరు అద్భుతాలు, సూచక్రియలు వీటిల్లోనే మనకు ప్రాణ రక్షణ ఉంటే ఆయన కూడా ప్రాణం పెట్టాల్సిన పని లేదు. అసలు వాటిని కాదు, ఇప్పుడు మీరు చేయవలసింది క్రీస్తునందు విశ్వాసముంచండి, సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసముంచండి అని మనకు స్పష్టముగా అపోస్తులు ప్రకటించారు. మీరు జాగ్రత్తగా చూడాలి. అయితే చాలామంది ఈ 2 రోజులు యేసు ప్రభు అద్భుతాలు చేశాడట, స్వస్థతలు చేశాడంట. ఇలాగ చేసిన వాళ్ళని ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు, మీకు అది కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తాను సోదరులారా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్తాడట. అద్భుతాలు చేసి ప్రవచనాలు చెప్పి దయ్యాలు వెళ్ళగొట్టడం ఇది సేవ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి సేవలు చేసే వాళ్ళని ప్రభు ఏమంటున్నాడంటే, మీ మొఖాలే నాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా మీ నామంలోనే మేము చాలా చేసి వచ్చాం అంటున్నారు. ప్రభు అంటాడట, అసలు మీరెవరో నాకు తెలియదు అని వెంటనే చెప్పాడు. అక్రమము చేయి వరలారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. ఇలాంటి వారు అక్రమము చేయువారు కనుక దావీదు చాలా చాలా పరలోక సంబంధమైన విశేషమైన ఆత్మ జ్ఞానమును కలిగిన వ్యక్తిగా ఈ మోయాబీల విషయంలో ఒక తీర్పు చెప్తున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు సోదరులారా. ఈ వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళందరినీ 2 తాళ్ళు పొడుగున్న వాళ్ళని బ్రతకనివ్వద్దు అన్నాడు. ఏంటండి, వాళ్ళు మోయాబీయులు కదా, ఇప్పుడు మనందరి గురించి కదా మీరు మాట్లాడాలి, మోయాబీయుల గురించి ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈనాడు మోయాబీయులు ఎవరో, అమోనీయులు ఎవరో, ఫిలిస్తీయులు ఎవరో, లేకుంటే తూరు సీదోను పట్టణముల వారెవరో, ఇజ్రాయేలీలు ఎవరో, యెరూషలేము నివాసులు ఎవరో, సమస్తాన్ని కూడా విభాగించి వారి వారి క్రియలను బట్టి
తేటగా తెలియచేస్తూ ఉన్న లేఖనములు. మోయాబీయులు అనగా అక్రమముగా పుట్టిన వారి యొక్క స్థితి, లోక ధర్మమును బట్టి వారి తల్లులు వారిని కనిన పరిస్థితులు మీరు ఆలోచన చేసినట్లయితే, ఈ లోక ధర్మమును, లోక ఆచారములు పాటించు వారందరూ కూడా ఈ మోయాబీలే. జాగ్రత్తగా ఆలోచించండి. మాకు అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, నేను మా అమ్మ నాన్నలకు పుట్టాను, చిచ్చి మేము అలాంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళం కాదని అనుకోకండి. దేవుడు ఈ బంధాలు, ఈ సంబంధాలు కాదు చెప్తుంది. సృష్టిలో సృష్టికర్త సమస్తాన్ని సృజించిన వాని యొక్క విధి విధానాలను ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్న లేఖనములు సోదరులారా. కనుక ఈరోజు ఇలాంటి వారు ఎవరైనా వాళ్ళంతా గర్విష్ఠులే, మోయాబీల్ లాంటి గర్వపోతులే, అతిశయించువారే, వారు బోధకులుగా నానాములో చలమణి అవుతున్నారు. కానీ వీళ్లకు నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పడానికి ప్రభు చాలా తేటగా తెలియచేయుచున్న లేఖనములు. 3వ దినము ప్రభు పూర్ణ సిద్ధి పొందాడట, అనగా సిలువ వేయబడ్డాడు. మీరు మరొక అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా చూడగలిగినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏం చెప్పాడు? ప్రభువేం చెప్పాడు? అరణ్యంలో మోషే సంగతులు మనకెందుకు? అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినప్పుడు సంగతులు మనకెందుకు సోదరులారా? యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన తరువాత ఆయన గురించి చెప్పుకొని నా దగ్గరకు వచ్చారు, నా మాట వినండి, నాతోటి ఉండండి అని చెప్పిన మాటలే కాదు. అరణ్యములోనికి, ఇశ్రాయేలీయుల ప్రయాణములోనికి వెళ్ళాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. ఇది ఎంత మర్మముతో కూడిన మాట మీరు గ్రహించాలి. అరణ్యంలో మోషే సర్పం ఏంటి? మనుష్య కుమారుడు ఎత్తబడుట ఏంటి? ఎత్తబడుట అంటే సిలువ వేయబడుట. అరణ్యంలో మోషే సర్పమును ఎత్తాడు. ఎప్పుడో జరిగిన ఆ యొక్క అనుభవాన్ని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన ఆయన మరణాన్ని గురించిన అనుభవానికి సంబంధం ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మీ మనస్సులను పెట్టి ఈ మాటలను గ్రహించండి. ఆసక్తి ఉంటే దేవుని నియమ ప్రకారముగా బ్రతకాలి అని ఆశించినట్లయితే, నిత్యుడైన తండ్రితో కృతజ్ఞతాపూర్వకముగా బ్రతకాలి అనుకున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విధముగా ప్రభు అంటున్నాడు, మోషే సర్పాన్ని ఎత్తాడు, ఇప్పుడు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. ఈ యొక్క మోషే ఆయన యొక్క అనుభవాన్ని కూడా మనం గమనించినట్లయితే చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణములు సొమసిల్లిపోయినాయట. ఇశ్రాయేలీలు అలనాడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నారు. వారి మనసులు సొమసిల్లిపోయిన పరిస్థితులు కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారట. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. ఇశ్రాయేలీల్లో అనేకులు చచ్చిపోయారు. వాళ్ళ శరీరం అందు చచ్చిపోలేదు సోదరులారా. వాళ్ళ మనస్సులన్నీ పూర్తిగా దేవుని దృష్టిలో చచ్చిపోయినాయి. వాళ్ళు శరీరముగా చావలేదు అని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి.
యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. ఈ సర్పములు తాపకరమైన సర్పములు. ఈ తాపకరమైన సర్పములు మా మధ్యలోకి వచ్చాయి. మా హృదయాలన్నీ కూడాను చాలా చాలా దేవునికి నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ మేము దేవునికి విరోధమైన పాపం చేశాం. కాబట్టి ఈ సర్పములను వాళ్ళు పాపం చేశామని తెలుసుకున్నారు సోదరులారా. తెలుసుకొని వీటిని మా మధ్యలో నుండి తొలగించమని మోషేను వేడుకుంటే మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకును అన్నాడు. పాము కరిస్తే చచ్చిపోతారు, కానీ ఇవి తాపకరమైన పాములు. వారి హృదయములు పాడైపోయే పాములు. సర్పం హృదయాలను పాడు చేస్తుంది సోదరులారా. ఆదాము అవ్వలను పాడు చేసింది. వారు మనుషులు బ్రతికే ఉన్నారు. మీరు ఇది తింటే, ఈ పండు తింటే చస్తారని ప్రభువు చెప్పాడు. సాతాను చెప్పింది మీరు చావనే చావరంది. ప్రభువు చెప్పింది ఆత్మ కొరకు, కానీ సాతాను చెప్పింది వాళ్ళ శరీర సంబంధముగా చెప్పింది. మీరు తింటే మీ ఆత్మలు చచ్చిపోతాయి అన్నాడు ప్రభువు. సాతాను అంది మీరు చాలా బాగుంటారు, దేవతల్లా ఉంటారని చెప్పింది. కనుక వాళ్ళు ఆత్మలు చచ్చిపోయినాయి, శరీరాలు బ్రతికే ఉన్నాయి. ఈ యొక్క మాట కూడా సాతాను నిజమే చెప్పింది కదా అంటారు. ఎందుకు చెప్పింది? ఏం చెప్పింది? దేవునికి విరోధముగా చెప్పిన ఎంత మంచిగా కనిపించే మాట అయినా అది చాలా ప్రమాదకరమే. అది చాలా మోసకరమైన మాట, అబద్ధముతో కూడిన మాట. ఇక్కడ తాపకరమైన సర్పములు వారి హృదయములు అన్నీ కూడా కలత చెంది పాడైపోయి శోధించి వేధించి మోషేను తిట్టి దేవుని తిట్టి ఆ విధమైన పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డారు. అయితే అయ్యో మనమేంటి ఇలా ప్రవర్తించామని తమ పాపమును వాళ్ళు ఒప్పుకుంటూ అయ్యా మా కొరకు ఏదో ఒకటి చేయమని మోషే దగ్గరకు వచ్చినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రభువు చెప్తున్నాడు, తాపకరమైన సర్పము వంటి సర్పమును ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. వీళ్ళు నిజస్థితిని చూడలేని పరిస్థితి, దేవుని ప్రేమను తెలుసుకోలేని ప్రజలు. వీళ్ళకి ఈ ప్రతిమను చూసి కనీసం ఎందుకు ఈ కర్మ వాళ్ళకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకుంటారు. కాబట్టి దానిని వైపు చూచి ప్రతివాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. చూడండి అదే మాట 9వ వచనంలో స్పష్టంగా చూడండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఈనాడు మనము కూడా బ్రతకాలి అంటే మనము నిదానించి క్రీస్తు శిలువను చూచి శిలువ యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువు చేసిన 2 దినముల పనిలో మనము ఆ పనిలో ఉండాల్సిన పని కాదండి. ప్రభువు 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందాడు. ప్రభువు చేసిన 2 దినముల పని సర్వలోకములో మనుష్యులందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు గనుక వాళ్ళని బ్రతికించడానికి, అందరూ రోగులు గనుక నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత లేని రోగులు గనుక రోగములను స్వస్థపరిచి దయ్యములను లోకములో అధికారము చేయుచున్న దుష్టునికి బంధీలైపోయారు కనుక వాళ్ళందరినీ బాగు చేయటానికి ఆయన పనిచేశాడు సోదరులారా. 3వ దినమున సిలువ వేయబడిన ప్రభువు యొక్క ఆ పనిని కూడా చేసిన వారు మాత్రమే బ్రతకనివ్వండి అనేది దావీదు యొక్క నిర్ణయము. మీరు చూడండి దావీదు ఏ విధముగా నిర్ణయించాడు అంటే 2 తాడుల పొడవున్న వారిని బ్రతకనివ్వండి అని. ఇక్కడ 1 తాడు పొడవున్న వారిని అని తెలుగు బైబిల్లో వ్రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ని మొదట్లో చెప్పాను, ఇంగ్లీష్లో చూడండి అని. ఇంగ్లీష్ బైబిల్లో 3వ తాడు అని కూడా వ్రాసాడు. చాలా స్పష్టంగా ఉంటుంది, మీరు చూడండి. అది 3వ తాడు పొడవు కూడా ఉన్నవాడు బ్రతుకనీయుడి అని నిర్ణయించాను అన్నాడు. కనుక 3 దినముల ఈ యొక్క పనిలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది చాలా రహస్యమైంది. 3 దినాలంటే యేసుక్రీస్తు 3 దినాలే పని చేయలేదు. లోకంలో
నేడు రేపు ఎల్లుండి అని చెప్పాడు అంటే ఈ 3 రోజుల్లో ఉండి వెళ్ళిపోలేదు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పిన మాట 3వ దినమునే తిరిగి లేచాడు. శుక్రవారం నాడు ఆయన చనిపోయి ఆదివారము తెల్లవారుజాముననే ఆయన లేచి పరిశుద్ధులకు కనిపించిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే దావీదు మహారాజు, దేవుని ఆత్మ పూర్ణుడయ్యున్న దావీదు మహారాజు ఈయన చెప్పిన ఈ యొక్క మాటను బట్టి, ఆయన నిర్ణయించిన విధిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించకూడదు. సిలువలో అతిశయించటం ఏముంటుందండి? అనగా మా ప్రభువు సిలువ వేయబడ్డాడు తెలుసా అని చెప్పుకోవడానికి కాదు, మా ప్రభువు అందరి కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పుకొనట కాదు. మా ప్రభువు మా కొరకు సిలువ వేయబడ్డాడు, సర్వలోకము కొరకు సిలువ వేయబడ్డాడు. అయితే మేము కూడా ఆయన సిలువను వెంబడించు వారిగా దీన మనస్సుతోటి సాత్వికముతోటి మేము ఈనాడు బ్రతకగలుగుతున్నాము అంటే మా ప్రభువు మాకు చూపిన మాదిరిలో మేము బ్రతుకుతున్నాము అని చెప్పే విశ్వాసులే సోదరులారా నిత్య జీవం పొందుతారు. అందుకే చెప్పాడు, మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో ఆ రోజు ప్రజలు నిదానించి చూచి ఎలాగూ బ్రతికేరో మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు సిలువ వేయబడితేనే గాని, ఆ సిలువను మనము నిదానించి చూస్తేనే గాని మనకు నిత్య జీవం పొందే ఛాన్సే లేదు సోదరులారా. అలాగుననే దావీదు కూడా ఆ మోయాబీయుల విషయంలో వారిలో పట్టబడిన వారిని 2 త్రాళ్ళు అంత పొడవున్న వారిని చంపేయండి అంటున్నాడు. 3వ తాడు కూడా కొలిచి కొలత ఎంత, ఎన్ని కొలతలు వేసాడు, ఎన్ని అడుగులని కొలత వేసాడో ఏమన్నా కొలత చెప్పలేదు. ఏ త్రాడో చెప్పాడో చెప్పలేదు సోదరులారా. లేకుంటే ఎందుకు ఈ నియమాన్ని చెప్పాడో అది కూడా చెప్పలేదు. కానీ దేవుని యొక్క సముఖములో ఈ యొక్క పరిచర్యలో ప్రభువునందు జీవించు పద్ధతిలో మనము ఏ విధముగా జీవించాలో మనకు ముందుగా చక్కని అనుభవాన్ని చెప్పాడు. ఎంత ప్రవచనాలండి దావీదు మహారాజు చెప్పిన ప్రవచనాలు. కనుకనే ప్రతి వ్యక్తి, పాపము చేసిన ప్రతి వ్యక్తి అనగా ఈ లోకములో గర్వముతోటి అతిశయముతో పొగరుతో బ్రతికిన మన యొక్క బ్రతుకులలో, మన గతించిన దినాల్లో మన బ్రతుకులకు, గర్వపోతులుగా బ్రతికిన మన యొక్క బ్రతుకులకు, మన పుట్టుక, మనము నిజముగా దేవుని ప్రజలను చూచి హేళన చేసిన బ్రతుకులు కొంతమందికి, ఇలాంటి వారందరూ కూడా 3 త్రాళ్ళు కొలత పెట్టాడు చూడండి. తాడుతో కొలిచి అన్నాడు. తాడుతో కొలిచాడు. ఏ తాడుతో కొలిచాడు, ఎంత కొలతను కొలిచాడు ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. అదే దేవుని యొక్క సన్నిధిలో లేఖనముల్లో ఉన్న అతి శ్రేష్టమైన సంగతులు సోదరులారా. తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావాలి. 2 రోజులు మాత్రమే పరిచర్య అనగా ప్రభువు చేశాడు, మేము కూడా స్వస్థతలు చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం అని నానా రకాల మోసకరమైన పాస్టర్లో పనిచేస్తున్న ఈ కాలంలో, అబద్ధ బోధకులు విస్తరించిన ఈ యొక్క కాలములో 2 రోజులు వాళ్ళ మాటలు వింటున్న ఈ ప్రజలు మొత్తం అందరూ కూడా మొత్తం చంపబడటమే. అయితే బ్రతికేది ఎవరు అంటే ప్రభు యొక్క 3వ దినము యొక్క ప్రాధాన్యత, ఆయన సిలువను గూర్చి నిదానించి చూచి నీ కొరకు నా కొరకు మన ప్రభువు సిలువలో వేలాడిన ఆ యొక్క అనుభవాన్ని మనఃపూర్వకముగా విశ్వాసముతో అంగీకరించి లోబడి మన సిలువనెత్తుకొని ప్రతిదినము ప్రభువును వెంబడించే విధానములో జీవించడానికి తండ్రి అయిన దేవుడు ఎన్ని శ్రేష్టమైన సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నాడో దయచేసి గమనించండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిదానించి చూస్తేనే బ్రతుకుతాం. క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక అన్న అపోస్తులుడైన పౌలు బోధయందు అనగా పౌలు బోధించిన, అపోస్తులు బోధించిన క్రీస్తు బోధయందు
పూర్ణ విధేయత కలిగి విశ్వాసము కలిగి 3 త్రాళ్ళు అంత పొడవు అనగా 3 అనుభవాలు ప్రభువు కొరకే జీవించాలి. మన శక్తి కొలది కొంతమందికైనా సరే వారిలో ఉన్న చెడుతనాన్ని వెళ్ళగొట్టగలిగినంత పరిశుద్ధమైన క్రియలు మనము కలిగి వారిలో ఉన్న సాతాను తంత్రముల నుంచి వారిని విడిపించే విధముగా మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క పరిచర్య, మన మాటలు ఉన్నట్లయితే అది ప్రభువు చేత ఆయన సముఖములో బ్రతుకుటకు అనగా సదాకాలము ప్రభువుతో కూడా జీవించువారిగా బ్రతుకుటకు ఈ లోకములో ఉన్నంత వరకు చూడండి 2వ వచనములోనే ఒక మంచి మాట దాని కంటిన్యూషన్లో చెప్పాడు. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి అన్నాడు. ఏం చెయ్యాలి? దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. అలనాడు సంగతులు అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు మీ చెవులలో నాటనివ్వండి. దావీదు కుమారుడైన ప్రభువుకు దాసులమై ఈ లోకములో ఉన్నంత వరకు కప్పము చెల్లించు వారిగా పని చేయాలండి. అనగా పరలోకానికి ఆత్మలను సిద్ధపరిచే యథార్థమైన సేవ చేసేవారిగా బ్రతకాలి. దానికోసం ప్రవక్త చెప్పిన మాట కూడా చదివి ముగించేస్తాను. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలు వానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి అన్నాడు. అరణ్యపు తట్టుననున్న అనగా లోకములో బ్రతుకుతున్న నా పేరు పెట్టబడిన నా ప్రజలుగా బ్రతుకుతున్న వారిలారా, నా యొక్క సన్నిధికి వచ్చి నా యందు విశ్వాసం ఉంచిన వారిలారా, మీరు కప్పము కట్టాలి. అనగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క బ్రతుకుల నుంచి విడిపించి విమోచించి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించమని చెప్తున్నాడు. అనగా ప్రతివారు ప్రభు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకొని ప్రభు కొరకే పని చేయాలి. ఆయన తిరిగి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంతోషముతో అయ్యా నీవిచ్చిన ఈ యొక్క మరి మీనాతోటి నేను పనిచేశాను అని ఆయనకు అప్పగించువారిగా బ్రతకాలి. అనగా కప్పము చెల్లించువారిగా బ్రతకాలట. చూడండి, అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలు అనేక మంది తోడేళ్లు బయలుదేరిపోయిన ఈ దొంగ బోధకులు బయలుదేరిన ఈ కాలంలో గొర్రె పిల్లలను కప్పము అంటే అది కట్టాలి, లేకపోతే ఊరుకోడు ప్రభు. అనగా గొర్రె పిల్లలను తయారు చేసి పరలోకానికి సిద్ధపరచాలి, లేకపోతే అపనమ్మికస్తులతో నరికి పారేయమని చెప్తాడు. కనుక ఇలాంటి చక్కని పద్ధతిని సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి, పరలోకము కొరకు సిద్ధపరిచే పనిని బ్రతుకున్నంత వరకు చేస్తూ మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు సోదరులారా నమ్మకస్తులుగా ముద్రింపబడి ప్రభువుతో యుగయుగములు ఉండటానికి వీలు కలుగుతుంది. కనుకనే దేవుని యొక్క సముఖంలో ఈ యొక్క చక్కని లేఖనములను తండ్రి మనకు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధుడైన ప్రభు యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని మీకు నిజముగా ఆసక్తి ఉంటే కొందరికి షేర్ చేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములు కొందరైనా వినట్లయితే సోదరులారా గొర్రెపిల్లలుగా తయారైతే అది ఎంత ప్రభువుకు సంతోషమో తెలుసా? కొంతమంది అయినా నిర్దోషులుగా నిరపరాధులుగా తయారు కావాలి. క్రీస్తు రక్తం వల్లనే సాధ్యం, క్రీస్తు శిలువ వల్లనే సాధ్యం. కనుక మనమందరము దేవుని కృపకు పాత్రులమై ఉండే ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆయన పరిశుద్ధమైన నామంలో మరణం వరకు నమ్మకముగా జీవించే పద్ధతిలో ఆయనకిష్టులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.